హలో డి రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. సో ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన టైం కూడా వచ్చింది. నేను మీకు ప్రతిరోజు చెప్తున్నా 1 day into 4 to 5 కరెంట్ అఫైర్స్. సో మన టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, యూ గో దేర్. ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పేపర్ కట్స్ అన్ని దాంట్లో పెడుతున్నాం. అది కాకుండా డైలీ ఒక 4 to 5 నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీస్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది, విచ్ మీన్స్ కమింగ్ టు ద మంత్ ఎండ్ మీ చేతికి ఒక 150 to 200 కరెంట్ అఫైర్స్ మీ హ్యాండ్స్లో ఉంటాయి. సో దీస్ ఆర్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ కరెంట్ అఫైర్ సరస్ శక్తి. ఓకే, ఇక్కడ మనం సరస్ శక్తి, సరస్ అంటే సరసమైన అని ఒక మీనింగ్ వస్తుంది. ఓకే, మీ అందరూ ఒక స్కీమ్ వినాలి ఇక్కడ. ఇది ఎలాంటి స్కీమ్ అంటే ఎగ్జామినర్ ఆస్క్డ్ మెనీ టైమ్స్, దట్ ఈస్ DNRLM. యా, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్. ఇక్కడ మీరు ఏంటంటే DNRLM చూడండి, DNRLM నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్. యాక్చువల్గా ఇది ఎప్పుడు 2011లో వచ్చింది మనకి, అంటే బిఫోర్ బీజేపీ ఫార్మ్డ్. బట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఇది 2015లో మనకి అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మనకి కొన్ని లోన్స్ ఇస్తుంది, మన ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవడానికి సపోర్ట్ ఇస్తుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రుణాలు ఇస్తుంది, ఇలా అన్నట్లుగా. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్. ఇక చూడండి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రి ఇప్పుడు ఏం చేసిండంటే సరస్ శక్తి కలెక్షన్ అండ్ సరస్ శక్తి కాఫీ టేబుల్ బుక్ అనే ఒక 2 ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిండు. ఈ 2 ప్రోగ్రాంలని ఎక్కడ స్టార్ట్ చేసిండంటే రాష్ట్రీయ గ్రామీణ వికాస సమ్మేళనం అనే ఒక ఈవెంట్ని కండక్ట్ చేసి, ఆ ఈవెంట్లో ఈ సరస్ కాఫీ టేబుల్ బుక్ అండ్ సరస్ శక్తి అని 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిండు. అంటే ఏంటి, ఇవి ఏం చేస్తాయి, ఇవి తెలుసుకుంటే సరిపోద్ది మనకి. ఇవి ఏం చేస్తాయి అంటే సరస్ శక్తి అనేది ఒక ఫ్లాగ్షిప్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్. ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ ఫ్లాగ్షిప్ అంటే ఏమో అనుకుంటారు. ఫ్లాగ్షిప్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే ఏదైనా ఒక ప్లేస్లో దీన్ని పెడితే సక్సెస్ అయితే అప్పుడు ఇండియా మొత్తం దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు, అలా అన్నట్లుగా. అంటే ఇది ఏం చేస్తుందంటే మీకు మార్కెటింగ్ ఫెసిలిటీని కల్పిస్తుంది, మళ్ళీ మీకు బ్రాండింగ్ ఇస్తుంది. సార్ బ్రాండింగ్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి చెప్తా. ఇప్పుడు DNRLM ఆ పేరులో ఉంది, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్. చూడండి, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ జాతీయంగా గ్రామీణంలో ఉన్న వాళ్ళకి నెల బతకడానికి వాళ్ళకు ఉపాధి కల్పించేది. సరే, ఇప్పుడు ఆత్రేయపురంలో ఉన్న వాళ్ళు పూతరేకులు చేస్తారు, తిరుపతిలో లడ్డూలు చేస్తారు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ చేస్తారు. వాళ్ళకు ఒక బ్రాండింగ్ ఇచ్చి మార్కెటింగ్ ఇస్తే వాళ్ళు ఎందుకు మిగతా వాళ్ళ మీద ఆధారపడతారు? అదే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. సో అండర్ ద దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఇట్ షోకేస్ ద ప్రీమియం ప్రొడక్ట్స్ బై ద విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు ప్రమోట్ ద రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎక్స్పాండింగ్ ద మార్కెట్ యాక్సెస్. ఇలా గ్రామీణంగా వాళ్ళ యొక్క ఉపాధిని పెంచాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకేనా. సో ఇది సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రొడక్ట్స్ యొక్క కలెక్షన్ ఇస్తారు. ఓకేనా. సో సరస్ కాఫీ టేబుల్ బుక్ అంటే ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొత్తం కూడా వీళ్ళ యొక్క సంబంధించిన అన్నీ కూడా ఒక డాక్యుమెంట్గా తీసి ఇండియా మొత్తం కూడా పబ్లిషర్స్ చూపిస్తారు, డిస్కవరీ కానీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో ఇలా మీకు చూపిస్తారు. ఓకే, మార్కెట్ యాక్సెసింగ్ ప్లాట్ఫామ్ కానీ ఉమెన్ ఎంటర్ప్రైజ్ ప్రమోషన్ ఇలా మొత్తం కూడా తీసుకొస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైటీస్. ఓకే, సైటీస్ అంటే మీరు కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్ స్పీషీస్ అదనుకోకుండా అది ఐయుసిఎన్ రిలేటెడ్. ఈ సైటీస్ ఏంటంటే దిస్ ఈస్ సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్. ఓకే, అర్థం కాలేదనుకుంటా మీకు, పర్లేదు. సో సెంట్రలైజ్ అంటే ప్రతిదీ సెంట్రలైజ్ అయిపోయింది. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఎనేబుల్ సిస్టమ్. యాక్చువల్గా ఏంటంటే ఈపీఎఫ్ఓ. ఇప్పుడు మీకు తెలియదు కానీ రేపు పొద్దున మీరు అందరూ పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొట్టినా ఈపీఎఫ్ఓ మా పిఎఫ్ ఫండ్, మా పిఎఫ్ కట్ అవుతుంది, మా పిఎఫ్ ఇదవుతుంది అంతా మీరే మొత్తుకుంటారు. అప్పుడు ఈపీఎఫ్ఓ గురించి నేను కాదు, మీరే నాకు ఇంతకంటే ఇంకా క్లియర్గా చెప్తారు. ఓకే, ఇప్పుడు ఈపీఎఫ్ఓకి సంబంధించిన ప్రతి థింగ్ కూడా ఒక స్ట్రక్చరైజ్డ్గా దేశవ్యాప్తంగా ఈ డేటాబేస్ మొత్తం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్లో వచ్చింది. అంటే దీంట్లో ఒక రీఫార్మ్ తీసుకొచ్చారు. ఆ రీఫార్మ్ మనం ఇప్పుడు సైటీస్ అంటే సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఓకేనా. జనరల్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎవరు దీన్ని అడ్మిషన్ చేస్తారంటే, సో ఇక్కడ మనకి ఏ మినిస్ట్రీ సో దిస్ ఇస్ డన్ బై ఈపీఎఫ్ఓ, ఈ మనకి ఎంప్లాయిడ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ కార్మిక శాఖ మంత్రి కింద
ఈపీఎఫ్ వాళ్ళు దీన్ని అడ్మిషన్ చేస్తున్నారు. ఇక దీనికి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న కంపెనీ ఏంటంటే సీడాక్ కంపెనీ. సీడాక్ అంటే ఏంటి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు. ఓకేనా, సో ఇది సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని అపాయింట్మెంట్స్, ఇవి ఎగ్జామ్స్లో అడుగుతారు. తుషార్ మెహతా మళ్ళీ మన కంట్రీకి సోలిసిటర్ జనరల్గా ఇంకొక 3 years మళ్ళీ తన పునర్నియామకం పొడిగింపబడింది. మరి సోలిసిటర్ జనరల్ అంటే ఎవరు? మన ఇండియాలో అటార్నీ జనరల్ ఒక పదవి ఉంటుంది. అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. ఆర్టికల్ 76 దాని గురించి మాట్లాడుతుంది. ఆ అటార్నీ జనరల్ దేశంలో గవర్నమెంట్లో హైయెస్ట్ లా ఆఫీసర్. అతని కింద సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ సోలిసిటర్ జనరల్ అంటాం. మరి సోలిసిటర్ జనరల్ ఒక రాజ్యాంగబద్ధ పదవా? కాదు. ఆర్టికల్ ఉన్నది దానికి లేదు అలా అన్నట్లుగా. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే 2026 జూలై 1 నుంచి మళ్ళీ ఇది 2029 వరకు మళ్ళీ ఈ తుషార్ మెహతా గారే ఇప్పుడు మనకి సోలిసిటర్ జనరల్గా ఉంటారు. భారత అటార్నీ జనరల్ తర్వాత సోలిసిటర్ జనరల్ దేశంలో 2వ అత్యున్నత న్యాయాధికారి. సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రిబ్యునల్స్ అండ్ న్యాయ వేదికలు ఇలా అన్నిట్లలో కీలక పాత్ర వహిస్తాడు. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఓకేనా, సో దీంతోపాటు ఇంకా అడిషనల్ 3 సోలిసిటర్ జనరల్స్ మనకు కొంతమంది ఉన్నారు. విక్రమ్జీ బెనర్జీ, కేఎం నటరాజ్, ఎస్వి రాజు, ఎన్ వెంకటరామన్, సో ఐశ్వర్య బాటి. వీళ్ళు అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి మహేష్ దీక్షిత్ గారు ఇప్పుడు న్యూ ఇంటెలిజెన్స్ బ్యూరోకి, సో తను డైరెక్టర్గా నియామకం అవ్వడం జరిగింది. జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మహేష్ దీక్షిత్ ఇప్పుడు ఐబీకి, ఇంటెలిజెన్స్ బ్యూరోకి తను డైరెక్టర్గా నియామకం అవ్వడం జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ధీరజ్ సేత్. సో ఇప్పుడు ధీరజ్ సేత్ గారు మన దేశంలో ఆర్మీ స్టాఫ్కి తినే ఇప్పుడు చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో 31st చీఫ్ ఆఫ్ ఆర్మీగా ధీరజ్ సేత్ గారు. ఓకే, ఇంతకుముందు ఎవరుండే మనకి ఉపేంద్ర ద్వివేది. ఇంతకుముందు మనకి ఎవరు? ఉపేంద్ర ద్వివేది. ఈ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఇప్పుడు మనకు వచ్చింది ఎవరంటే ధీరజ్ సేత్ గారు. ఓకేనా, సో ఇలా మనకి పేపర్ కట్స్లో కూడా వచ్చింది ధీరజ్ సేత్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేస్లోకి రావడం జరిగింది. ఓకేనా, సో ఈ పేపర్ కట్లో ఇది కూడా వచ్చింది, మహేష్ దీక్షిత్ ఐబీకి డైరెక్టర్గా అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్కి చీఫ్గా అమిత్ కుమార్. ఇవి ఇంపార్టెంట్ గైస్, సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అమిత్ కుమార్ దేనికి? ఎస్పీజీకి. ఓకేనా, ఎస్పీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్కి. మరి ఇప్పుడు ఐబీకి ఎవరు? మహేష్ దీక్షిత్. మరి మనకి సో ఇక్కడ సేత్ గారు ఎవరి స్థానంలో? ఉపేంద్ర ద్వివేది స్థానంలో మనకి ధీరజ్ సేత్ వచ్చిండు ఆర్మీ చీఫ్గా. నెక్స్ట్ నేటి నుంచి విబీజీ రామ్జీ అని మనకు వచ్చింది. యాక్చువల్గా మనకి ఇంతకుముందు మన్రేగా, ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా, యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారంగా మనకి 100 రోజుల పని దినాలు ఇచ్చేవాళ్ళు. దీన్ని మనం చాలా వీడియోస్ చేసినాం కూడా. ఓకేనా, సో ఇప్పుడు 125 డేస్కి మనం పనిని ప్రొడిగించడం జరిగింది. ఇది అఫీషియల్గా ఎప్పుడు? జూలై 1వ తారీఖు 2026 నుంచి మనకు వచ్చింది. మన జూలై 1 అనగానే మీ అందరికీ ఏం గుర్తు రావాలి? దిస్ ఇస్ జిఎస్టీ డే. ఓకేనా, దీన్ని జిఎస్టీ డే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చింది జిఎస్టీ? మనకి 2017 రావడం జరిగింది. అకార్డింగ్ టు 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ గివ్స్ ఆర్టికల్ 279 సబ్ క్లాస్ ఏ ప్రకారంగా మన కంట్రీలోకి వచ్చింది. ఇక నెక్స్ట్ దేశంలోనే ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అంట. ఇది 2027లో పరుగులెడుతుంది. యాక్చువల్గా బుల్లెట్ ట్రైన్స్ అప్పుడెప్పుడో మన జపాన్ పిఎం షింజో ఆబే ఆయన ఉన్నప్పుడు, ఆయన చనిపోయాడు కూడా, అతన్ని చంపేశారు. ఆ కాలంలో మనం మాట్లాడుకున్న ముచ్చట్లు ఇవన్నీ. సో 2027కి ఇప్పుడు ఇండియా వెల్కమ్ చెప్తుంది బుల్లెట్ ట్రైన్స్కి. ఓకేనా, సో ఇది మనకి అహ్మదాబాద్ అని, సో నెక్స్ట్ సూరత్ అని, నెక్స్ట్ తానే అని, నెక్స్ట్ ముంబై అని, టోటల్ మనకి 508 కిలోమీటర్స్ ఉంది. ఇందులో మనకి సూరత్ నుంచి అహ్మదాబాద్ వరకే, అంటే ఒక్క గుజరాత్లోనే మనకి 349 కిలోమీటర్స్ ఉంది. తర్వాత డామన్ డైలో ఒక 4 కిలోమీటర్స్ ఉంది. సో 349, 4. మరి రెస్ట్ ఆఫ్ మనకు ఒక 154 కిలోమీటర్స్ వచ్చేసి మహారాష్ట్రలో మనకు కనబడుతుంది. సో ఇదంతా ఇన్ని కిలోమీటర్లు మన దేశంలో వెళ్తుంది. యాక్చువల్ 2027లో అయితే ఇప్పుడు మనకి బుల్లెట్ ట్రైన్ వెల్కమ్ అవుతుంది. బట్ అహ్మదాబాద్ నుంచి మనకి ముంబై వరకు రావాలంటే 2029 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ టోటల్ డ్యూరేషన్ ఎంత? జస్ట్ 2 hours 7 minutesలో ఈ డ్యూరేషన్ మనం అచీవ్ చేస్తున్నాం. ఎంత? 508 కిలోమీటర్స్ని. ఇదంతా ఈ డేటా చెప్తుంది. సో ఎంత బుల్లెట్ ట్రైన్ మోడల్ ఇలా ఉంటుందట. ఓకేనా, సో ఇది మోడల్. ఓకే, సముద్రంలో విమానాశ్రయం అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్స్ అన్నట్లుగా. ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్స్ కింద ఇక్కడ మనం ఏంటంటే పాల్ఘర్ డిస్ట్రిక్ట్ అని కూడా మహారాష్ట్రలో ఉంది గైస్. ఓకేనా, సో పాల్ఘర్ డిస్ట్రిక్ట్ అని మనకి మహారాష్ట్రలో ఒకటి ఉంది.
సో మనకి మహారాష్ట్రలో పార్గా డిస్ట్రిక్ట్లో కోరే బీచ్ ఒకటి ఉంది. ఈ కోరే బీచ్ దగ్గర ఇప్పుడు మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక 45,000 crores రూపీస్తో ఇంకొక ఎయిర్పోర్ట్ కడుతుంది. ఎందుకంటే ముంబై అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే ఇలాంటి ఎయిర్పోర్ట్ని ఒకటి సిద్ధం చేయాలని తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఇలాంటి ప్రతిపాదన మనకి హాంకాంగ్లో, జపాన్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ని ఇండియాలో తీసుకొస్తారట వీళ్ళు. సో ఇది దానికి సంబంధించిన డేటా. నెక్స్ట్ మనకి రాజ్యసభ సభ్యులుగా 8 మంది ప్రమాణం చేసారు. సరే, ప్రమాణం చేసిన దాంట్లో మనకి కాంగ్రెస్ అధ్యక్షుడు మనకి మల్లికార్జున ఖర్గే మళ్ళీ సెకండ్ టైం పునర్నియామకమైండు. ఇక్కడ ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు. సో దిస్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడిగారు. ఎగ్జామ్లు ఏమడతారంటే రాజ్యసభ మొత్తం ఎంతమంది 250, ఇందులో ఎంతమంది ఎలక్ట్ అవుతారు 238, ఎంతమంది నామినేట్ అవుతారు 12 మెంబర్స్. ఏబిసి మీద ఒక సింపుల్ కోడ్ చెప్తున్నా, క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్లో సీని కొట్టేయండి. ఎల్ అంటే లిటరేచర్, ఏ అంటే ఆర్ట్స్, ఎస్ అంటే సోషల్ సర్వీస్, ఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 బేస్మెంట్ మీద ఎవరు మనకి రాష్ట్రపతి. ఓకేనా? సో రాష్ట్రపతి ఈ 4 బేస్ మీద ఈ 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. వీళ్ళు ఎలక్ట్ అవ్వాలి. అయితే రాజ్యసభ ఓకేనా ఈ నామినేట్ చేసే ఈ అధికారం ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 రాజ్యాంగం మనకి కల్పించింది. ఓకే, నెక్స్ట్ మనకి షెడ్యూల్ 4. మనకి మొత్తం షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 12. షెడ్యూల్ 4 ఏంటంటే రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడుతుంది. ఓకే, ఇది వదిలేయండి. మరి రాజ్యసభలో ఎవ్రీ 2 yearsకి ఒకసారి 1/3 ఆఫ్ మెంబర్స్ ఎగ్జిట్ అయిపోతే 1/3 ఆఫ్ మెంబర్స్ ఇన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్స్ అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మోదీ గారి గురించి. ఓకే, మళ్ళీ మోదీ గారు అవార్డ్స్ పట్టుకొని వస్తున్నారు. మనకి బర్డెన్ పెరిగిపోతుంటుంది. ఓకేనా? సో 33rd అవార్డు మనకి ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అని మనకి ఇంతకుముందు రావడం జరిగింది. సో అది కాకుండా ఇప్పుడు 34 అవార్డుగా గార్డెన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డు ఒకటి వచ్చిందండి. సో ఇది మనకి ప్యాట్రిక్ హెర్మన్ సీషెల్స్ అధ్యక్షుడు సో ఇవ్వడం జరిగింది. సీషెల్స్ అధ్యక్షుడు మన మోదీ గారికి బ్లూ హారిజన్ అవార్డు ఇచ్చిండు. సో ఈ పీడిఎఫ్ నేను నీకు ఇస్తా, ఏం ప్రాబ్లం లేదు. మోదీ గారికి మొత్తం 34 అవార్డ్స్ వచ్చినాయి. ఓకేనా? సో ఫస్ట్ అవార్డ్ 2016 నుంచి అవన్నీ అవసరం లేదు. బట్ ఈ 2026లో ఆయనకు వచ్చిన అవార్డ్స్ మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 2026లో మనకి నెసెస్ స్పీకర్ అవార్డు ఇజ్రాయెల్ ఇచ్చింది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ ఆర్డర్ స్వీడన్ ఇచ్చింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ అవార్డు నార్వే నుంచి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి మనకి సీషెల్స్ నుంచి అవార్డు రావడం జరిగింది. ఓకేనా? సో ఇదే సీషెల్స్లో ఆయన ఇక్కడ ఒక నేషనల్ పార్క్ వెళ్ళిండు. ఇక్కడ తనకి జియాంట్ టాటాయిస్, తన పేరు జొనాథన్ ఒక టాటాయిస్ కనబడ్డది ఇక్కడ. సో జొనాథన్ గడి వయసు వచ్చేసి మనకు ఒక 194 years. సో వీటితో కాసేపు మన మోదీ గారు ఆడుకోవడం జరిగింది. అలా వాడు లైమ్లైట్లోకి వచ్చిండు. ఓకే, సో ఇవి గైస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎంతకంటే మోర్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. తెలుసు కదా, మన టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గో అండ్ గ్రాప్ దీస్ పీడిఎఫ్స్. ఈ రోజు నుంచి మీరు కంటిన్యూస్గా ఈ పీడిఎఫ్స్ని తీసుకోవచ్చు. లేదు అంటే మీకు పేపర్ కట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అండ్ ఎంగేజింగ్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏది ఉన్నా కింద కామెంట్ బాక్స్ మీకోసం వెయిట్ చేస్తుంది. యూ కెన్ ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్. నేను మర్చిపోతున్నా, నాకు ఇది గుర్తులేదు, నాకు ఇది అవ్వట్లేదు, ఎందులో ఎక్కువ స్కోర్ వస్తుంది, ఏం చేయాలి, మీరు ఏమైనా అడగండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇట్స్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.